హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రొఫెసర్ కంచె ఐలయ్య సామాజికవేత్త, రచయిత, మాజీ ప్రొఫెసర్. ఆయన జయప్రకాష్ నారాయణ గారి పైన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. జయప్రకాష్ నారాయణ్కి ప్రజల ప్రయోజనాల కంటే కొన్ని వర్గాల ప్రయోజనాలే ఎక్కువైపోయాయి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం విద్యకు సంబంధించిన అంశం పైన కంచె ఐలయ్య మాట్లాడారు. ఆయన చెప్తున్న దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి సర్కారు చాలా అద్భుతమైన మార్పులు తీసుకొచ్చింది అని చెప్తున్నారు. ఒక ప్రభుత్వంగా చేసిన ఈ డెవలప్మెంట్ని, ఒక ప్రభుత్వంగా ఆ ప్రభుత్వం తీసుకొస్తున్న ఒక మార్పుని, సమాజంలో అటువంటి మార్పు కావాలని దశాబ్దాలుగా ఫైట్ చేస్తున్న ఒక సామాజికవేత్తగా నేను సమర్థిస్తున్నాను అనేది కంచె ఐలయ్య చెప్తున్న మాట. సో ఇంగ్లీష్ మీడియం పేద, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్లకు అందుబాటులో లేకుండా పోయింది, అందని ద్రాక్ష అయింది. దాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో అందించే ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా అది మా అందరికీ ఒక పండగ లాంటిది. అటువంటి పండగ చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరైంది కాదు అనేది కంచె ఐలయ్య చెప్తున్నమాట. ఇంగ్లీష్ మీడియంతో ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థలో చాలా పెను మార్పులు రాబోతున్నాయని చెప్తున్నారు ఆయన. సో ఆ మార్పుల్ని అంగీకరించకుండా జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం అయిపోయింది అంటూ మాట్లాడడం అది ఒక పెత్తందారి మనస్తత్వానికి నిదర్శనంగా ఆయన చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క స్కూల్కైనా, ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వ పాఠశాలకైనా నాతో కలిసి చర్చకు, నాతో కలిసి విజిట్కు జయప్రకాష్ నారాయణ గారు రాగలరా అంటూ కంచె ఐలయ్య సవాల్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏ స్కూల్కైనా నాతో కలిసి వచ్చి అక్కడ పిల్లలతో మాట్లాడదాం, అక్కడ స్కూల్ చూద్దాం, అక్కడ డెవలప్మెంట్ ఎలా ఉందో చూద్దాం. అది చూసిన తర్వాత అక్కడ ఆ డెవలప్మెంట్ కారణంగా ఆ వర్గాలకు సంబంధించిన పిల్లలు డెవలప్ అవుతున్నారో లేదో చూసిన తర్వాత అప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఎటువంటి కామెంట్ అయినా చేయొచ్చు. కానీ తమకు సంబంధించిన వాళ్ళు, తమ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ ప్రయోజనాల కోసం మాత్రమే జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడడం సరైంది కాదు అనేది కంచె ఐలయ్య చెప్తున్నమాట. కంచె ఐలయ్య చేస్తున్న సవాల్కి జయప్రకాష్ నారాయణ గారు స్పందిస్తారా లేదా చూద్దాం. కానీ ఆయన మాత్రం చాలా కమిటెడ్గా ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం పేద పిల్లల జీవితాల్లో చాలా మార్పులు తీసుకొస్తుందని చెప్తున్నారు. జయప్రకాష్ నారాయణకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ చెప్తున్నారు. ఆయన తనతో కలిసి రావాలని సవాల్ చేస్తున్నారు. ఆయన గతంలో సర్వీస్లో ఉండగా ఏం చేశారు, సర్వీస్లో ఉండగా ఈ వర్గాల కోసం ఏం చేశారు, దానిపైన కూడా చర్చకు తాను సిద్ధంగా ఉన్నాననే విషయం చెప్తున్నారు. రాజకీయ పార్టీని పెట్టి, రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఏ మార్పు తీసుకొచ్చారు, ఏ మార్పు తీసుకొస్తా అని చెప్పారు, ఏ మార్పు ఎందుకు తీసుకురాలేకపోయారు అనే దానిపైన కూడా చర్చకు రావాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. సో కంచె ఐలయ్య చాలా పెద్ద సవాల్ అయితే జయప్రకాష్ నారాయణకి చేస్తున్నారు. ఆయన రెస్పాండ్ అవుతారా లేదా చూద్దాం.